మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీలోని పెర్కిట్ కోటర్మూర్ 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాజశేఖర్ మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దాపూర్ సర్పంచ్ మహేష్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీలో బీజేపీ విజయకేతను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో బీజేపీ పట్ల పూర్తి స్థాయిలో సానుకూలత ఉందని, అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు ఇన్ఛార్జ్ బరుకుల ప్రశాంత్ కళ్యాణ్, పార్టీ కార్యకర్తలు మరియు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాలనీవాసులను ఈ సందర్భంగా కోరారు. 5వ వార్డు మనకు బీజేపీ అనేది 3వ నెంబర్ వచ్చింది. మీ అమూల్యమైన ఓటు వేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓటేస్తాం కానీ మాకు రోడ్లు కావాలి, డ్రైనేజీలు లేవు, వాళ్ళు అయితే ఉన్నోళ్ళు ఏం చేయలేదు. అది మీరు వేస్తామంటే మేము కంపల్సరీ 100% మేము ఖచ్చితంగా మేము ఓటేస్తాం. మీరు ఇచ్చే హామీలు నెరవేరుస్తాని మాకు హామీ ఇవ్వాలంతే. ఓకే, 100% ఇస్తాం. ఇది ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, ప్రతి ఒక్కటి చేద్దాము. మీరు టెన్షన్ అనేది పడకండి. రోడ్ అన్నది మనకు రైస్ అన్నది గటేర్స్ అనేసి ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్, ఏ కాంగ్రెస్ అనేది ఇస్తలేదు. 3వ నెంబరా ఇది 3వ నెంబర్ అన్నది మనది బీజేపీ. ఓకే, జై హింద్, జై భారత్. రైట్. బీజేపీ నుంచి మనకు 5వ వార్డులో లోగో ఇక అన్నది ఇస్తాడు. ఇంకా చిన్న ఇట్లా వస్తాయి కదా, ఇది ఇట్లా సెట్ చేసుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను కుటార్మూర్ పెర్కిట్ గల 5వ వార్డు నందు నేను పోటీ చేస్తున్నాను. నా యందు దయతలిచి మన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు మాకు హెల్ప్గా క్యాన్వసింగ్ కోసం దత్తాపూర్ నుంచి సిద్దాపూర్ నుంచి మన మిత్రులు అన్నగారు, సర్పంచ్ గారు ప్లస్ నాగేష్ గారు, వారితో సహా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ పార్టీ తరపు నుంచి వచ్చి మనకు ఇక్కడ క్యాన్వసింగ్ అనేది విజయవంతమైన చేశారు. దీనిలో వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన అనేది చాలా విమర్శలకు చాలా దృష్టంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము చేసే ర్యాలీలు, చేసే క్యాన్వసింగ్లు డిస్టర్బ్ చేయడానికి మా యొక్క ఫ్లెక్సీలు, మా యొక్క జెండాలు ప్రతి ఒక్కదాన్ని తీసేయడము, ప్రతి ఒక్కటి తిరస్కరంగా చేయడము, యువతను భయభ్రాంతులను చేయడము. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ప్రచారంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యువతను మొత్తం మత్తులో ముంచడం జరుగుతుంది. ఈ మత్తు వల్ల యువత అన్నది నష్టపోతుంది, వాళ్ళ ఫ్యామిలీలు అన్నది రోడ్డు పాలు చేసే దృష్టికి తెస్తున్నారు. కొంచెం ప్రజలందరూ దయ తలిచి కొంచెం అందరినీ దృష్టిలో పెట్టుకొని యువతను 5వ వార్డు యువతను కొంచెం 5వ వార్డు ప్లస్ మన టోటల్ ఆర్మూర్ పెర్కిట్ గల ప్రతి ఒక్క యువతను మేలుకొల్పి తల్లిదండ్రులు కూడా కొంచెం నిఘా వేసి కొంచెం చూడండి. ఎందుకంటే ఈరోజు యువత అన్నది మన రేపటి భవిష్యత్ తరము. దీనిని మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు చాలా అంటే చాలా నష్టపరుస్తున్నారు. దీనికి కొంచెం ప్రతి ఒక్కరు ఒక దృష్టి చేసి భవిష్యత్తు యువతరాన్ని కాపాడాలని కోరుతున్నాను. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నేను మహేష్, సిద్దాపూర్ బీజేపీ అభ్యర్థి సర్పంచ్ని. మా గ్రామం నుంచి ఎమ్మెల్యే పైడి రాకేష్ గారి సూచనల మేరకు మేము 5వ వార్డ్ బొరిగెల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన కొంచెం ప్రచారం రావడం జరిగింది. ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే రాజశేఖర్ గారికి మంచి స్పందన ఉంది. మరియు ప్రజల యొక్క ఆయన అనుబంధాలు కూడా చాలామంది గుర్తు చేశారు. ఆయన గెలవడానికి మంచి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రజలు కూడా బీజేపీ యొక్క పథకాలను దృష్టిలో పెట్టుకొని వీరికి
ఓటు వేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మంచి మద్దతు ఇవ్వగలరని మా సిద్ధాపూర్ గ్రామం తరపున కోరుతున్నాము. మరియు ఎమ్మెల్యే పైడి రాకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేకంగా సూచిస్తున్నారు. మీకు మీ వెంట ఉండి ఖచ్చితంగా ప్రతి పనిలో మీకు వర్క్ చేస్తామని, ప్రజల బాగోగులు చూస్తామని, వాళ్ళ అవసరాలు ఖచ్చితంగా తీరుస్తామని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలారా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మా యొక్క అన్నగారిని గెలిపించగలరని కోరుతున్నాము. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి భారత్ మాతాకి రాకేష్ అన్న నాయకత్వం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మహేష్, బీజేపీ విద్యార్థి, సిద్ధాపూర్ సర్పంచ్. మరియు ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డులో నిలబడినటువంటి బొరిగల రాజశేఖర్ సౌందర్య గారికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మేము కన్వెన్స్లో తిరుగుతుంటే మంచి స్పందన వచ్చింది. అన్నగారికి ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ఆయన ప్రజలతో ఉన్న మంచి సంబంధాలు కావచ్చు, చాలా బాగా స్పందన వచ్చింది. ఆయన గెలుస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం అవి సపడే కానీ ఆధ్వర్యంలో మనం పంపించడం జరిగింది. మీ అందరికీ చెప్తలేదు గుంజుకరా లేకుండా ఆలం కూడా ఇటు భారత్ మాతకు జయని గట్టి ఊరిపిద్దాం. స్టార్ట్ నా మళ్ళీ ఫస్ట్ నుంచా? మరియు ఎమ్మెల్యే పైడి రాకేశ్వర రెడ్డి గారి సూచనల మేరకు మేము ఇక్కడ